కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత భాషకి సంబంధించి మీరేమన్నా మాట్లాడేవారా ఎప్పుడన్నా? తెలుగు భాష, తెలంగాణ యాస వీటి గురించి ఏమన్నా ఎప్పుడన్నా ప్రజల మాట్లాడారా? భాషల్లో సారే మాట్లాడుతుంటే ఆ! కేసీఆర్ గారు ఆ! సాధారణంగా రాజకీయ ఉపన్యాసాలు ప్రజలకు ఆసక్తి కలిగించేవి కాదు. అవును. అదంతా అప్పటికప్పుడు పెట్టుబడి ఏదో కృతకంగా తెచ్చుకున్నటువంటి భాష, అరువు తెచ్చుకున్నట్టుగా ఏదో మాట్లాడే ప్రయత్నం చేసేవాళ్ళు. సభా మర్యాద అంటే ఇలా ఉండాలి, సభలో మాట్లాడే భాష ఇలా ఉండాలని ప్రజలకు సంబంధం లేని భాష సభా వేదికల మీద ఉండేది. అవును. ప్రజల భాష ఉండేది కాదు. కేసీఆర్ గారు ప్రజల భాషల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి వలస పాలకులు, సీమాంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు స్పష్టంగా విడమరిచి ప్రజల భాషలో చెప్పినటువంటి మొదటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఆయన ప్రజలకు అంత చేరువయ్యారు. ప్రజల భాషల్లో మాట్లాడితే ప్రజలు ఎందుకు ఆహ్వానించరు? ప్రజలు ఎందుకు ఆయన వెనుక నడవరు? జరిగింది అది. అంటే ఆయన తెలంగాణ యాసలో మాట్లాడడమే ఆయన ప్రజలకి దగ్గర అయిందని అనుకోవచ్చు అని అంటారా? అదొక్కటే అని కాదు, ఆయన చిత్తశుద్ధి, ఆయన నిజాయితీ. కాంగ్రెస్ పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఆయన లోబర్చుకోవాలని ఎంత ప్రయత్నం చేయలేదు, లొంగ తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేయలేదు, ఆయనకి ఎన్ని ఆశలు పెట్టలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యంగా భావించినటువంటి వ్యక్తి. ఆయన బషీర్బాగ్ కాల్పుల ఉదంతం సందర్భంగానే కదా బయటకు వచ్చింది. రైతుకు జరుగుతున్నటువంటి తెలంగాణ రైతు కరెంటు కోసం రోడ్డెక్కిండ్రు. ఎందుకంటే ఇక్కడ పంటలన్నీ బోరుబావులతోనే, చెరువులన్నీ పూడికలు పడ్డాయి, గండ్లు పడ్డాయి, మరమ్మతులు నోచుకోలేదు, ఇక్కడ వేరే ఆధారం లేదు. తలాపున గోదావరి పడుతుంది. ఈ రెండు నదుల మధ్య బారిన ఉన్నప్పటికీ ఈ గొంతు కృష్ణమ్మ ఎన్నడూ గొంతు తడపలేదు అని చెప్పేసి గద్దరు పాడుతూ ఉంటారు. తెలంగాణను గొడ్రాలిని చేసి పోయిందమ్మో అమ్మా తెలంగాణమా ఆకలి కేకలగానమా అని ఆయన పాడతారు. ఈ తెలంగాణ ఆకలి కేకలగానం మరి రెండు నదుల మధ్య ఉన్నప్పటికీ, జీవనదుల మధ్య ఉన్నప్పటికీ ప్రజలు కేవలం బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న సందర్భం. మరి అటువంటి సందర్భంలో కరెంట్ ఇవ్వకపోతే ఎట్లా?